అంటే నేను ఎందుకన్నానంటే, నేను తెలంగాణ రాకముందు 2011 ప్రేమరాజు మేము సెస్లో ఒక పెద్ద మీటింగ్ పెట్టారు. రఫీ వచ్చిందా? పెట్టినప్పుడు అంటే మనకు అప్పటికి స్పష్టత లేదు, తెలంగాణ రాలేదు మనకి. అప్పటికి ఏం చేయాలి అసలు అనేది ఒక చర్చ జరిగింది. చాలా మంది వచ్చారు. నేను అన్నాను, ఇది లాస్ట్కి వస్తే గొడవ అవుద్ది, ఏం కాకుండా పోద్ది అని నేను ముందే చెప్పా. అంటే మాట్లాడే అవకాశం నాకు వచ్చింది కాబట్టి ఆ విషయం చెప్పా. నిజంగా కూడా చివరికి అదే గొడవ జరిగింది. అంతా తిట్టుకున్నారు, అందరూ వెళ్ళిపోయారు. అది ఆ నేపథ్యం. ఇప్పుడు ఏంటంటే 11 ఏళ్ల తర్వాత మళ్ళీ మనము ఏంటి అనే దాంట్లో మళ్ళీ పడ్డాం, డోల్ డ్రమ్స్లో పడ్డాం. దీనికి ఒక చిన్న నేపథ్యం చెప్తాను. 1995 నుండి 95లోనో 96లోనో ప్రసేన్ నా కొలీగు సినిమా మీద ఒకటి పెడదాము అని మేము ఆంధ్రభూమి అనేది చిన్న పేపరు, అంటే ఒక 20,000 10,000 ఎంతో ప్రింట్ చేసే 20,000 ప్రింట్ చేసేవాళ్ళు మ్యాక్సిమం. ఎందుకు ఒక ఆలోచన వచ్చింది, సినిమా మీద మనం ఎందుకు పెట్టకూడదనేసి ఒక వెన్నెల అని ఒక సప్లిమెంట్ పెట్టాం, సినిమా సప్లిమెంట్. అంటే అప్పటికి ఆంధ్ర ఆధిపత్యం ఉంది, అంతా ఆ సినిమాలు. అయితే కరెక్ట్గా రాస్తే సినిమా మీద ఇప్పటిదాకా ఏదో పొగుడుతూ రాస్తున్నారు కదా, మనం కరెక్ట్గా రాస్తే ఎందుకు చదవరు అనే ఒక ఛాలెంజ్తో మేము ఒక టీం లాగా ఏర్పడి, వెన్నెలకు నేను హెడ్గా ఉండేవాడిని చేస్తే, అది ఒక 10 ఏళ్లలో తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక సంచలనం సృష్టించింది. అంటే సినిమా రివ్యూలు ఇంత నిజాయితీగా ఇంత బాగా అసలు బాగలేదంటే, అంటే సుభాష్ చంద్రబోస్ అంటే అభాష్ చంద్రబోస్ అని రాస్తారా అంటే అప్పటిదాకా ఏ పత్రిక చేయలేదు అలా. అంటే ఇంత నిక్కచ్చిగా రాస్తారా అనేది అంటే మనము నిజాయితీగా కరెక్ట్గా సినిమా పట్ల మనము ఉంటే అది ఎవరైనా కూడా దగ్గర తీస్తారు. ఇప్పుడు కూడా కొంత నిజాయితీగా ఉందాం మనం. ఏంటంటే నేను ఇవన్నీ అంటే అప్పుడు 2011లో మీటింగ్ అటెండ్ అయిన తర్వాత ఇవన్నీ చూస్తూ చదువుతూ ఇవన్నీ చేస్తుంటే నాకు ఒకటి అర్థమైంది ఏంటంటే, మనం ఎక్కడో కాట తప్పుతున్నాము మొత్తం అంతా కూడా. ఎక్కడ అంటే మనకేంటి అర్థం కావట్లేదు, మనం ఏం చేద్దాం అనేది అర్థం కావట్లేదు. ప్రభుత్వాలకు కూడా తెలంగాణ మీద ఏదైనా చేద్దాం అనేది అస్సలు ఉండదు. ఎందుకంటే వాళ్ళకి తెలుగు సినిమా కావాలి కాబట్టి, వాళ్ళ ఓట్లు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి వాళ్ళు కూడా మాకెందుకులే అని పక్కకు తప్పుకుంటారు. సో ఈ డైవర్షన్ దీంట్లో ఏమవుద్దంటే, కొన్నిసార్లు నంది అవార్డులు సరే 10 ఏళ్ల పాటు ఆపేసాం, మనకు అవసరం లేదు, సినిమా లేదన్నారు. సో 96 నుండి మేము రాస్తున్న క్రమంలో నేను పడ్డ ఇబ్బందులు ఏంటంటే, మీ తెలంగాణ సినిమాని అప్పటి నుండే మాట్లాడేవాడిని. నేను మాట్లాడుతుంటే తమ్మారెడ్డి భరద్వాజ ఇలాంటి పెద్ద పెద్ద వాళ్ళు, రామానాయుడు వీళ్ళందరూ కూడా ఏంటయ్యా నువ్వు తెలంగాణ సినిమా అంట, ఏంటి ఏముంటుంది అంటే మీరు మాభూమి లాంటిదా నరసింహరావు తీసింది, ఇలా ఎగతాళి చేసేవాళ్ళు. నాకు చాలా నాకు చాలా సందేహాలు వచ్చేటి. అదేంటి, ప్రపంచంలో ఎక్కడైనా కూడా ఒక సాహిత్యము సంస్కృతి నుండే కదా ఒక కళారూపాలు వస్తాయి. కళారూపాలకు ఎక్స్టెన్షనే సినిమా కదా, మనం బేసిక్గా ఆలోచిద్దాం. సో తెలంగాణ సాహిత్యం ఉంది అంటున్నారు, తెలంగాణ సాహిత్యం పత్రికల్లో వస్తుంది, చాలా బలంగా వినిపించింది ఒకానొక పరిస్థితి. అంటే మనం అప్పటి నుండి ఇప్పటికీ చాలా బలంగా ఉన్నాం తెలంగాణ సాహిత్యం విషయంలో. చాలా సాహిత్యం వచ్చింది తెలంగాణలో. తెలంగాణ సంస్కృతి కూడా చాలా బలంగా ఉంది. మనకంటే ఒక సంస్కృతి, దాని మీదనే మనం ఉద్యమం చేసినాము, రాష్ట్రాన్ని సాధించుకున్నాము. సో కళారూపాలు ఎక్స్టెన్షన్గా ఏమున్నాయి మనకి? ఒక బలమైన కళారూపం చెప్పండి. పేరిణి నాట్యం అంటున్నారు, పేరిణి నాట్యం నేస్తే మీరు గంట సేపు చూస్తారా? అంటే మనం బలమైన కళారూపము ఏంటిది? ఒక పేరిణి నాట్యం ఉంది కానీ ఒక మిత్రుడు నాతో అన్నాడు, దాన్ని మీరు ఒక గంట సేపు అంతర్జాతీయ వేదిక మీద వేస్తే ఎవరైనా చూస్తారా? ఫస్ట్ నా క్వశ్చన్. ఇంకా ఏమంటున్నారు మీరు? దీనికి ఎక్స్టెన్షన్ సినిమా. ఆ సినిమా ఎంత బలంగా రావాలి మరి? సో కాబట్టి ఇదంతా నేను సమప్ చేసుకున్న తర్వాత నాకు ఒకటి అర్థమైంది. ఇంతకుముందు కరెక్ట్ పాయింట్కి వచ్చారు, నిర్మాతలు లేరు మనకి, వాళ్ళే ఉన్నారు అది ఇది అన్నారు. కరెక్ట్. డబ్బు అనేది, ఎందుకంటే ఇది బిజినెస్ అండ్ ఆర్ట్ కదా సినిమా అనేది. సో డబ్బు ఎవరు పెడతారు మరి? ఎవరు నిర్మాత? నువ్వు ప్రూవ్ చేసుకుంటే అట్లీ అనేవాడిని షారుఖ్ ఖాన్తో సినిమా తీస్తాడు, ఓ తమిళోడు.
అంటే వాడిని ఎట్లా నమ్మారు? షారుఖ్ ఖాన్. బేసిక్ క్వశ్చన్స్ నావి. బలమైన సినిమా తమిళ్ సినిమా ఎందుకంత బలంగా వస్తుంది? అది మలయాళం సినిమా ఇప్పటికి ఓటీటీలో నేను చాలా సినిమాలు చూస్తూ ఉంటాను. మలయాళం అంటే అద్భుతమైన భావుకథ. అవే కథలు మన దగ్గర కూడా ఉన్నాయి. అంటే ఒక తల్లిదండ్రిని వదిలేసిన పిల్లలు, ఇప్పుడు కాంటెంపరీ ఇష్యూస్, అంటే చాలా బలంగా ఉంటుంది సినిమా. మామూలుగా మీరు తీసిపారేసేలాగా ఉండదు అసలు. అంత బలమైన వస్తున్నప్పుడు మీరు క్రియేటివిటీ అన్నారు. అదే క్రియేటివిటీ మన దగ్గర కూడా ఉంది కదా. మనం నిజాయితీగా మనం కూడా ఆలోచించుకుందాం. తర్వాత నేను ఏం అడుగుదామని తర్వాత చెప్తాను. అంటే ఇవన్నీట్లో నుండి నాకు వచ్చిన భావం చెప్తున్నాను నేను. మనం ఒక తెలంగాణ వచ్చింది సరే, ప్రభుత్వాలు 2011లో 12లో ఇదే కేసీఆర్ వాళ్ళు మీరు ఒక పాలసీ నాకు ఇవ్వండి చల్లా గారు, చూద్దాం ఏదో అంటారు మీరు తెలంగాణ సినిమా అని. అంటే నేను ఒక 20 పేజీలో 15 పేజీలో ఇప్పుడు నాకు దొరికింది మొన్న నేను వెతుకుతుంటే ఇచ్చాను. సేమ్ అసలు ఏం చేయొచ్చు, బేసికల్గా ఏం చేయొచ్చు మన తెలంగాణ సినిమా ఎదగాలంటే అనేది అప్పుడు కూడా ఇచ్చా. కానీ అది పట్టించుకోలేని విషయం నాకు కూడా తెలుసు. సో న్యాచురల్గా పట్టించుకోలేదు. తర్వాత ఏదో సూర్య అవార్డులు ఏదో అలాంటి పిచ్చి పిచ్చి అవార్డులు ఇస్తా అంటే, సార్ తెలంగాణ సినిమా లేదంటున్నారు ఒకవైపు, మీరు అవార్డులు ఇస్తామంటున్నారు. దేనికి ఇస్తారు అవార్డులు? ఎవరికి ఇస్తారు? అది కాదు కదా అనంటే సరే అది ఎందుకులే దాంట్లోకి వెళ్ళడం అని మళ్ళీ వెనక్కి వెళ్ళారు. అయితే ఈ పాయింట్స్ ఉన్న నాకు వచ్చింది ఏంటంటే, ఇదంతా కాదు, మనకు ప్రొడ్యూసర్ దొరకడు, మనం క్రియేటివిటీ ఉన్నాం అనేది మనం చెక్ చేసుకున్నాం తర్వాత. ఎందుకంటే మన సాహిత్యాన్ని సంస్కృతిని స్క్రీన్ రైటింగ్కు తీసుకెళ్తున్నామా అంటే, స్క్రీన్ రైటింగ్ వేరే సార్. ఇప్పుడు ఉదాహరణకి అంపచేయ ఉన్నది నవల, ఒకప్పుడు బ్రహ్మాండంగా చేశారు, మనం అందరూ చదివాము ఉంది. దాన్ని సినిమాగా తీయాలంటే, అంపచేయను సినిమాగా తీయడం అంటే మామూలు కాదు. స్క్రీన్ రైటింగ్ తెలిసిన వాళ్ళు ఉండాలి. మీకు బాలీవుడ్లో కానీ ఇంటర్నేషనల్గా ఎక్కడైనా సరే ఒక బయోగ్రఫీస్ అవి వస్తున్నాయంటే దాని మీద చాలా వర్క్ చేస్తారు. దాని స్క్రీన్ రైటింగ్ మలుస్తారు. అంటే రామాయణంలో ఏదో రాముడు సీతను పట్టుకొని పోయినంటే ఎక్కడి నుండి తీయాలి అని మొదటి నుండి తీద్దామా, రాముడు ఎదిగినాను, ఇది స్క్రీన్ రైటింగ్ కదా. ఆ స్క్రీన్ రైటింగ్ ఎక్కడి నుండి తీసుకెళ్తే ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అనేది రాయగలిగారు. ఇప్పుడు నేను అనుకుంటున్నా, మనం ఎప్పుడన్నా మన సాహిత్యంలో నుండి ఈ సినిమా తీయొచ్చని ఒక 5 మనం సెలెక్ట్ చేసినామా? ఎవరైనా చేసిన ఆ ప్రయత్నం చేయలేరు మనం. అంటే మనం ప్రాక్టీస్ చేయలే ఎప్పుడు. అంటే ఈ సినిమా నేను ఒకప్పుడు 9 రఘోత్తమ్ రెడ్డి చావు విందుని సినిమాగా తీయొచ్చని నేను 15 ఏళ్ల క్రితం కాదు 16 ఏళ్ల క్రితం రాశాను నేను. అది గొప్ప కథ. నేనన్నా అకిరా కురోసావా కథ సినిమా లాగా అవుతుంది. అప్పుడు ఎవరికి అర్థం కాదు. అంటే మనం మాట్లాడుకునేటప్పుడు ఒక సినిమా గురించి ఎవరికి అర్థం కాదు. అదే చావు మీద మొన్న వేణుగాడు బల్గమని తీస్తే దాన్ని మనం ఒప్పుకున్నాం అందరం. అంటే అది అంటే కనిపెట్టడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఇక్కడ మన హైదరాబాద్లో గొప్ప ఫుట్బాల్ ప్లేయరు, ఫుట్బాల్ కోచ్ని మనం గుర్తుపట్టలేదు, కానీ బాలీవుడ్ వచ్చి గుర్తుపట్టి వాడు సినిమా తీశాడు, అజయ్ దేవగన్ పెట్టి. అంటే ఎలా తీశాడు వాడు? అంటే ఎక్కడి నుండి పిక్ చేయాలి, మెయిన్ ఒక సబ్జెక్ట్ని ఎక్కడి నుండి పిక్ చేయాలి. మనం చాకలి ఐలమ్మ అని తీసి మన తెలంగాణ అని అంటాం. చాకలి ఐలమ్మను గ్లోబల్ లెవెల్లో ఎట్లా చూపించాలనేది స్క్రీన్ రైటింగ్. ఈ స్క్రీన్ రైటింగ్ టెక్నిక్స్ మనకు తెలుసా? ఫస్ట్ థింగ్ నేను అడుగుతున్నది, మనం ఏమన్నా పిక్ చేసామా? సాహిత్యంలో నుండి ఒక గొప్ప కథ రాశాడు, ఆ కథను మనం అద్భుతంగా సినిమా చేయొచ్చు సార్ ఇది అనేది ఎవరైనా పిక్ చేశారా ఇప్పటిదాకా? ఇది జరగలేదు. సో మనం ఈ అవగాహన లేకుండా మనం ఎంతసేపు కార్యకర్తల్లాగా పోరాడుతూ ఉంటే కాదు. ఇది ఫస్ట్ థింగ్ నేను చెప్పదలుచుకున్నది. సో మన దగ్గర ఒక లోపం ఉన్నది, దాన్ని మనము ఇంటలెక్చువల్ థింగ్లో అది ముందు జరగాలి. ఇప్పుడు రెండోది పాయింట్ ఏంటి? నిర్మాతలు ఎవరు? ఇప్పుడు అక్షర ఇలాంటి వాళ్ళు తీస్తున్నారు, సరే నిర్మాత. వీళ్ళది ఏంటంటే ఒక దగ్గరికి పాపం కష్టాలు పడి అది చేస్తారు, దానికి ప్రోత్సాహం ఉండదు, అక్కడే అయిపోయింది, ఇంకా అక్కడే చచ్చిపోద్ది, ఇంకా అంతకుమించి ఏముండదు, మళ్ళీ ఇంకోటి దొరకడు. అది కాదు నేననేది ఏంటంటే, ఎస్ తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలి, 100% తీసుకోవాలి, 100%. ఎలా? మీకు ఇరాన్లో ఒక విప్లవం అలాగే వచ్చింది. ఇరాన్ సినిమాలు మీకు అర్థమై ఉంటుంది, ప్రపంచవ్యాప్తంగా ఇరాన్ సినిమాలు ఉన్నంత గొప్ప మీకు స్టీవెన్ స్పీల్బర్గ్ అయినా సరే ఇరాన్ సినిమా చూడాల్సిందే. అది ఎట్లొచ్చిందో తెలుసా మీకు? వాళ్ళు కూడా అప్పటికే హాలీవుడ్ చాలా ఎదిగిపోయి ఉంటే మనం కూడా ఇలాంటి సినిమాలు తీస్తే అసలు ఏంటని ఒక పాలసీ పెట్టుకున్నారు. సెక్స్ ఉండొద్దు, వైలెన్స్ ఉండొద్దు, ఇలాంటి కొన్ని పాయింట్స్ పెట్టుకున్నారు.
పెట్టుకోవడం వల్ల అనివార్యంగా వాళ్ళు పిల్లల సినిమా తప్ప వేరే తీయకుండా అయిపోయింది. అంటే పిల్లలతో చెప్పాల్సి వచ్చింది. దాంతో ఏమైందంటే క్రియేటివిటీ పెరిగి యుద్ధాన్ని కూడా పిల్లల పాయింట్ ఆఫ్ వ్యూలో ఎట్లా చెప్పొచ్చు, అది క్రియేటివిటీ. అర్థమైందా? క్రియేటివిటీ ఎట్లొచ్చింది అని అంటే వాళ్ళకి కొన్ని నిబంధనలు పెట్టుకున్నారు. సెక్స్ ఉండొద్దు, హింస ఉండొద్దు, రొమాన్స్ ఉండొద్దు, ఇలాంటివి పెట్టుకున్నారు. అప్పుడు మీకు ఇరాన్ సినిమా ఎదిగి ప్రపంచం వాళ్ళ వైపు చూసేలాగా తయారైంది. అలా మనం ఏం చేయాలంటే తెలుగు సినిమా అనే ఒక డైనోసర్ మన మీద ఉన్నంత కాలము మనము అస్సలు ఇక్కడ మనల్ని తినేస్తుంది. మనం ఏమాత్రం ఎదిగినా కూడా వెంటనే వాళ్ళు తినేస్తూ ఉంటారు. మనం ఎట్లా ఎదగాలి అందులో నుంచి, ఇది పాయింట్. మనకు ఇండివిజువల్గా మనము ఎప్పుడు కూడా ఎదగం, అంత స్టామినా లేదు మనకు. మొన్ననే మనం సాధించుకున్నాం, మనం స్ట్రగుల్స్ పడుతున్నాం. అంతకుముందు దీంట్లో కూడా మనం ఏం చేస్తున్నాం, ఎదిగిన వాళ్ళు కూడా వాడు మనతో వచ్చి జెండా పట్టాలని మనం కోరుకుంటున్నాం. పాపం వాడి భయం వాడికి ఉంది. సో దాన్ని కూడా మనము, అది కూడా కరెక్ట్ పద్ధతి కాదు. మనం ఏం చేయాలంటే ఇవన్నీ సమప్ చేసుకున్నప్పుడు నాకు ఒకటి అర్థమైంది. తెలంగాణ ఫిలిం పాలసీ అనేది ఒకటి ఖచ్చితంగా ఏర్పాటు చేయాలి. అదొక్కటే దీనికి అన్నింటికి కూడా మార్గము. ప్రభుత్వం ఏముండాలి తెలంగాణ ఫిలిం పాలసీలో, అది మెయిన్ ఇంపార్టెంట్. అంటే తెలంగాణ ఫిలిం పాలసీ అంటే ఇప్పుడు ఆశ్చర్యం ఏంటంటే తెలంగాణ సచివాలయం అంటున్నారు, ఆంధ్ర సచివాలయం, తెలంగాణ ఆర్టీసీ అంటున్నారు, ఆంధ్ర ఆర్టీసీ అంటున్నారు. సినిమా దగ్గరికి వచ్చేసరికి తెలుగు సినిమా అంటున్నారు. ఇది ఫస్ట్ మనము డైవర్ట్ అవుతున్న పాయింట్. తెలుగు సినిమా కాదు. ఇప్పుడు అవార్డులు మళ్ళీ గద్దర్ అని ఇస్తున్నారు, అది కూడా చర్చించారు. ఓకే, అది వేరే విషయం. దాన్ని కూడా నేను వ్యతిరేకిస్తున్నా. మనకు సినిమాలు లేవన్నప్పుడు అవార్డులు ఎందుకు అంటున్నా. దాని బదులు ఏడాదికి ఒక మంచి సినిమాకి బలగం వచ్చింది, దానికి ఒక ₹1 కోటి ప్రైజ్ మనీ పెడదాం. ఈ 4 కోట్లు ఎందుకు, 10 కోట్లు ఎందుకు మీరు రిలీజ్ చేస్తున్నారు? మనం ఒకటే సినిమాను మన భుజాల మీద ఎత్తుకొని తిరుగుదాం. మా సినిమా ఈ ఏడాది, దాన్ని నేషనల్ తీసుకెళ్దాం, కేన్స్కి తీసుకెళ్దాం, అన్నిటి తీసుకెళ్దాం. అందరం కూడా, అంటే ఇది బెంగాల్ వాళ్ళు చేస్తారు. వాళ్ళు చాలా ఒకరు ఉన్నారంటే వాళ్ళని భుజాల మీద ఎత్తుకొని వాళ్ళు అది చేస్తారు. మనం అంతే ప్రైడ్గా ఒక సినిమాని మనము దాని భుజాల మీద ఎత్తుకొని తిరగదాం. అదే ఒక సినిమాని, సంవత్సరానికి ఒక సినిమాకి మన ఇండియాలో ఏ ప్రభుత్వం ఇయ్యనంతగా ₹1 కోటి నజరానా ప్రకటించి దాన్ని ఎత్తుకొని అందరం తిరుగుదాం మొత్తం టోటల్గా. ఇది ఒక పాయింట్. ఈ 4 కోట్లు 6 కోట్లు గద్దర్ అవార్డులకు పెట్టేసి మీరు ఏం చేయాలనుకుంటున్నారు అసలు? కాబట్టి అది కాదు. సో తెలంగాణ ఫిలిం పాలసీ అనేది ఏకైక మార్గం. ఇది ఎవరు చేయాలి? గవర్నమెంట్ చేయాలి. గవర్నమెంట్ చేస్తే ఏంటి, పాలసీలో 10 పాయింట్లు అనుకుందాం. స్పష్టంగా మనం అనుకుందాం ఒక 10 పాయింట్లు. ఆ 10 పాయింట్లు ఏంటి అనేది ఒక ఎగ్జిబిటర్ సెక్టార్ నుండి ఒక 2 పాయింట్లు తీసుకుందాం, డిస్ట్రిబ్యూటర్ సెక్టార్ నుండి ఒక 2 పాయింట్లు తీసుకుందాం, క్రియేటర్స్ పాయింట్ నుండి ఒక 2 పాయింట్లు తీసుకుందాం, క్రిటిక్స్ పాయింట్ నుండి ఒక 2 పాయింట్లు తీసుకుందాం. ఒక 10 పాయింట్లు తయారు చేద్దాం. చేసేసి ఇది మా పాలసీ. నువ్వు ఆ ఫిలిం పాలసీ అంటున్నావు కదా, ఏంటి అంటే ఇది మా పాలసీ. మీకు గుర్తుండి ఉంటుంది, కన్నడంలో కానీ తమిళ్లో అనుకుంటా ప్రసన్ భాయ్ మంచి టైటిల్ పెడితే ఒక 5 లక్షల రిబేట్ ఇస్తారు. ఓ మంచి టైటిల్ తెలుగు అంటే మన దానివల్ల ఏమవుతుందంటే తెలుగు సాహిత్యంలోని మంచి పదాలు మన సినిమా టైటిల్స్ అవుతాయి. దానికి ఒక 5 లక్షలు. ఇప్పుడు అక్షర లాంటి ఒక యంగ్స్టరు ఒక సినిమా తీసింది అనుకోండి, ఏదో ఇంగ్లీష్ పేరు పెట్టే బదులు మన మంచి తెలుగు పేరు పెట్టాడు అనుకోండి, ఒక మంచి పేరు పెట్టారనుకోండి అందమైన భావుకథతోటి, దానివల్ల మన భాష అదవుతుంది, దాని అర్థం విస్తృతం అవుతుంది, ఒక సాహిత్యం తెలుసు అనే ఒక అదొస్తుంది. అంటే సాహిత్యాన్ని, సినిమాని, సంస్కృతిని లింక్ చేయకుండా మన దగ్గర మనదైన సోయితో తెలంగాణ సినిమా రాదు. ఇది స్పష్టం. ఇది ఎందుకంటే చాలామంది పిల్లలు వస్తున్నారు నా దగ్గర కూడా, సినిమా చెప్తారు, మళ్ళీ సేమ్ అదే మన దగ్గర ఏంది ఒకటి హీరోయిక్ సినిమా, లేకపోతే ఒక లవ్ సినిమా, అంతే కదా, ఈ 2 కదా. ఈ 2 జానర్స్లోనే వాడు చెప్తున్నాడు తప్ప వాడికి ఏం చెప్తాం, మళ్ళీ అదే దాంట్లోకి వెళ్తున్నాడు, పవన్ కళ్యాణ్ టైప్లోనే వెళ్తున్నాడు తప్ప వాడు ఎంతసేపు మన సోయితోటి రావట్లేదు. మన సోయితో రావాలంటే మనం కొన్ని పెట్టాలి. ఇప్పుడు నేను అన్నట్టు గవర్నమెంట్ ఏం చేయొచ్చు, ఒక మంచి సినిమా తీసిన వాడికి పాలసీలో మంచి టైటిల్ పెట్టిన వాడికి ఒక 5 లక్షలు మేము ఫస్టే వాడికి రిబేట్ ఇస్తున్నాం. దానివల్ల వాడు ₹1 కోటి సినిమా అయితే 5 లక్షలు మిగిలినాయి అక్కడ వాడికి. ఫస్ట్ థింగ్. రెండోది,
రెండోది ఏంటంటే ఏది తెలంగాణ సినిమా అనేది అయింది. ఏదైనా తెలంగాణ సినిమా మన పాలసీలోకి వచ్చిన ఏదైనా కూడా తెలంగాణ సినిమా, అది ఎవడైనా తీయవచ్చు. మన సంస్కృతి దానికి కొంత అది ఉంది. సో రెండోది మనకు సంఖ్యాపరంగా సినిమాలు లేవు. అప్పుడు ఏం చేయాలి? గవర్నమెంట్ ఏం చేయాలంటే ఈ పిచ్చి పిచ్చి 10 కోట్లు 5 కోట్లు పెట్టి గద్దర వాట్ల కంటే కూడా ఒక చిన్న నిధి అంటే ఎన్ఎఫ్డిసి చేసింది. ఇప్పుడు మనం కింది నుండి రావాలి. మన ఆలోచన విధానము పైనుండి ఉండొద్దు, కింది నుండి ఉండాలి. అంటే మనము ఒక 2 కోట్లు పెడితే సినిమా అయిందనుకోండి, ఒక 10 కోట్లు ఇస్తే 5 సినిమాలు అవుతాయి. ఎన్ఎఫ్డిసి చేసింది అదే కదా. వాళ్ళ స్క్రిప్ట్కి ఒక కమిటీ ఉంటుంది. కమిటీలో నువ్వు చాలా మంచి నిపుణులను పెట్టేసి ఒక మంచి స్క్రిప్ట్ ఒక మేడారం జాతరకు లింక్ చేసుకొని ఒక సినిమా చేశారనుకోండి, ఆ స్క్రిప్ట్ మనకి ఎంతవరకు పనికి వస్తుంది, మన సంస్కృతిని ఎంతవరకు అది చేసింది, దీనివల్ల ఏముందనేది ఊహించగలిగే వాళ్ళు మేధావులు ఉన్నారు. దీంట్లో ఇక్కడ ఏం చేయాలంటే నేను అన్నది అందుకే స్క్రీన్ రైటింగ్ చేయగలిగే వాళ్ళు మనకు లోపం ఉన్నదని నేను అందుకే అంటున్నాను. స్క్రీన్ లెవెల్లో ఆలోచించే వాళ్ళు కూడా ఉండాలి. ఉన్నప్పుడు ఓహో ఈ మేడారం జాతరని ఈ విధంగా సినిమాది భలే చేశాడు వీడు కమర్షియల్గా, ఇది వర్కౌట్ ఉందని చెప్పగలిగే వాళ్ళు కావాలి. ఇలాంటి నిపుణులు కనుక ఆ స్క్రిప్ట్ను ఓకే చేస్తే దానికి గవర్నమెంట్ 2 కోట్లు ఇచ్చింది అనుకోండి, ఏడాదికి 5 సినిమాలు తీసినా కూడా 10 కోట్లు పెట్టినా కూడా ఒక 10 ఏళ్ళకి ఈ పాటికి 50 సినిమాలు వచ్చేవి మనవి కూడా తెలంగాణ. అప్పుడు మనం అవార్డులకు పోటీ పడేవాళ్ళం మనం కూడా. సో ఇవన్నీ జరగకుండా మనము ఇది చేయాలి అది చేయాలనేది కార్యకర్తలు అనేది మర్చిపోండి. కార్యకర్తలు అయిపోయింది, ఇంకా మనం ఏం చేసినా ప్రభుత్వాలు పట్టించుకునే అది లేదు. సో మనం ఈ స్పష్టతతో గనక మనం ఒక పాలసీ రూపొందించుకొని ఇదిరా నువ్వు చేయాల్సిందని ఒత్తిడి చేస్తే డెఫినెట్గా బాగుపడుతుంది. ఆ పాలసీలో ఇంకోటి కూడా చెప్పాం, ఈ 10 కోట్లు పెట్టిన గద్దర అవార్డులు ఇచ్చే బదులు పూణే ఫిలిం ఇన్స్టిట్యూట్ లాగా మనం కూడా మనం ఉస్మానియా యూనివర్సిటీ ఉంది, జేఎన్టీ మనం బిల్డ్ చేసుకున్న యూనివర్సిటీస్. అలాగే పూణే ఫిలిం ఇన్స్టిట్యూట్ అనేది మన ఇండియాలో ఒక అతిపెద్ద ఒక ఆథెంటిక్ ఇన్స్టిట్యూట్. అలాంటి ఇన్స్టిట్యూట్ని మనం పెట్టాలంటే ఈజీ కదా. దాని నుండి ఒక అకాడమిక్ వాళ్ళు వస్తారు కదా. ఇప్పుడు డైరెక్టర్స్ ఈ యూసఫ్ కూడా ఫిలిం నగర్ తిరిగే బదులు నేను పలానా ఇన్స్టిట్యూట్ పూణే ఫిలిం ఇన్స్టిట్యూట్ అని ఎలా చెప్పుకుంటారో మన ఇన్స్టిట్యూట్ని ఆథెంటిక్గా పిల్లలు బయటకు వస్తారు. ఒక 20 మంది డైరెక్టర్లు బయటకు వస్తారు, ఒక 20 మంది కెమెరామెన్లు బయటకు వస్తారు. అప్పుడు టెక్నీషియన్స్ ఎవరు అనేది తెలుస్తుంది మనకు కూడా, వాడికి ఆథెంటిసిటీ ఉన్నదని తెలుస్తుంది కదా. సో ఇది జరగాలి. రెండోది ఫిలిం ఇన్స్టిట్యూట్. ఫస్ట్ నువ్వు కంపల్సరీ నువ్వు సినిమాలకి ఫండింగ్ చేయాలి గవర్నమెంట్, డెఫినెట్గా ఫండింగ్ చేయాలి. సో మూడో ఇష్యూ ఏంటంటే మీకు ఇండియన్ హ్యాబిటేట్ సెంటర్ న్యూఢిల్లీలో ఉంది. మీరు ఎప్పుడైనా అక్కడికి వెళ్తే ఒక ఉత్సవం జరుగుతూ ఉంటాయి. అంటే ఒక దగ్గర ఆర్ట్ ఎగ్జిబిషన్ జరుగుతూ ఉంటుంది, ఒక దగ్గర సినిమా ప్రదర్శన జరుగుతూ ఉంటుంది, ఒక దగ్గర చర్చా గోష్ఠి జరుగుతూ ఉంటుంది, ఒక దగ్గర బుక్ ఎగ్జిబిషన్ జరుగుతూ ఉంటుంది, ఒక దగ్గర ఎవడో ఇంటర్నేషనల్ సెలబ్రిటీ వచ్చి మాట్లాడుతూ ఉంటారు, ఇంటరాక్ట్ అవుతూ ఉంటారు. ఇలాంటి ఒకటి ఉన్నప్పుడు ఏమవుతుందంటే మన తెలంగాణ యూత్ ముఖ్యంగా సినిమాకు సంబంధించి చాలామంది దారి తెలియక అటు ఇటు తిరుగుతున్నారు. మోస్ట్లీ రవీంద్ర భారతికి వెళ్తున్నారు. రవీంద్ర భారతి అనేది కొంత మేరకి పనికి వస్తుంది, కానీ మొత్తానికి అంటే వాళ్ళు సినిమా తీయలేరు. గుర్తుపెట్టుకోండి మీరు, మన యూత్ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే రవీంద్ర భారతి సినిమా తీయదు. మీరు వచ్చినోడికి శాలువా కప్పి వాడిని సన్మానిస్తుంది తప్ప వాళ్ళ రైట్స్ అక్కడి వరకే, అంతే తప్ప వాళ్ళు సినిమా తీయరు. సో కాబట్టి నేననేది ఏంటంటే ఒక పెద్ద అలాంటి సెంటర్ కట్టుకొని అక్కడ 24 గంటలు ఒక సినిమా నడుస్తూ ఉంటుంది. మన పిల్లలందరికీ ఒక వేదికలాగా ఒకటి ఉందనుకోండి, అది బ్యూటిఫుల్. అంటే ఒకవైపు లిటరేచరు, ఒకవైపు కళలు, ఒకవైపు సినిమా, 3 జరుగుతున్నప్పుడు ఆ వాతావరణంలో మనం ఫిలిం ఫెస్టివల్స్ కూడా ఏర్పాటు చేసుకున్నప్పుడు మాత్రమే మన ప్రేక్షకుల దృష్టి కూడా మారిపోతుంది. ప్రేక్షకులను మార్చకుండా మన సినిమా అంటే ఆడదు. మన సినిమా ప్రేక్షకుల అంటే భావజాలం అంటారు కదా. ఇప్పుడు మన జయశంకర్ సార్ నీళ్లు నిధులను 3 వైపు మనం ఎట్లొచ్చామో ఉద్యమంలో, ఇక్కడ కూడా మనకు ఆ స్పష్టతతోని కొన్ని పాయింట్సే మనం అనుకొని ఆ పాయింట్స్ని పుష్ చేసుకుంటూ వెళ్ళినప్పుడు, ఇప్పుడు డబ్బింగ్ ఆర్టిస్టులు మేమేం చేయాలి సార్, లేదంటే ఎడిటర్లు మేమేం చేయాలి, ఇదంతా కూడా అందులోకి వస్తుంది. అప్పుడు మనము దానికి అంటే కొన్ని మళ్ళీ వాటికి ఏమేమి కావాలనేది కొన్ని పెట్టుకొని దాంట్లో మనం విస్తరించుకుంటూ వెళ్ళినప్పుడు మాత్రమే ఇక్కడ తెలంగాణ సినిమా అనేది వస్తుంది. లేదు అంటే మనం ఊరికే మాట్లాడుకొని భావావేశాలతోటి చేసుకొని 2011లో మాట్లాడుకున్నట్టే సేమ్ అదే సిట్యుయేషన్లో ఇప్పటికీ ఉన్నాం.
అడపాదడప బలకం ఇవి మాట్లాడుకున్నాం. ఇప్పుడు అవార్డులు పెట్టిండ్రు. ఏం జరుగుతుంది అవార్డులో? తప్పనిసరిగా ఏదో ఒక, నేను కూడా అవార్డులో జ్యూరీ మెంబర్గా నేను కూడా పనిచేశా. అప్పుడు ఒక బతుకమ్మ అప్పుడు సార్ బతుకమ్మ కదా, బతుకమ్మ వచ్చింది నా మీద. అట్నే అంటే ఉద్యమకారులాగా చేసి ఎవరున్నారంటే, ఓహో జ్యూరీలో చెల్లా శ్రీనివాసుడు ఉన్నాడు కాబట్టి పర్లేదు ఏం కాదని అనుకున్నారు. దానికి ఒక 4 అవార్డులను ఇవ్వాలనేది నా మీద అన్నాడు. సార్ ఒక నాసిరకం సినిమాకి, అంటే మన సినిమానే, దానికి ఒక దగ్గర అవార్డు వచ్చేది ఉంది, ఇచ్చాం. దానికి 5 అవార్డు రావడం అనుకోవడం అది కరెక్ట్ కాదు, మనం ఆశించడం కూడా. అంటే ఒక నాసిరకం తెలంగాణ సినిమాకి అవార్డు ఇవ్వడం మూలాన మనం అక్కడే ఆగిపోతాం. అంటే ఇది కూడా ఒక కుట్ర అంటున్నా నేననేది. మన సినిమా అక్కడితోనే ఆగిపోతుంది. ఇప్పుడు ఒక నాసిరకం తెలంగాణ సినిమాకి రేపు పొద్దున అవార్డులలో ఒక అవార్డు ఇచ్చిననుకో, మీరు మనస్ఫూర్తిగా మనకు అది ఉంటుందా? ఉండదు. కానీ మన స్టాండర్డ్ ఎక్కడ అయిపోద్ది? అక్కడే అయిపోద్ది. సో అది కూడా ప్రమాదం అంటున్నా. మనం క్వాలిటీ సినిమా, ఎందుకంటే మన దగ్గర క్వాలిటీ సాహిత్యము, క్వాలిటీ సంస్కృతి ఉన్నప్పుడు డెఫినెట్గా క్వాలిటీ సినిమా వస్తుంది అనేది నేను 100% చెప్తున్నా. నేను ఒకప్పుడు ఇక్కడ నుండే ఆస్కార్ అవార్డు తీసుకునే వాళ్ళు వస్తారు అని నేను ఊరికే చంద్రబోస్తో కారులో వెళ్ళేటప్పుడు అంటే, అదేంటి సార్ అని అంటే, లేదు ఇక్కడ తెలంగాణ సాహిత్యం, ఇరాన్ సాహిత్యం నాకు, అంటే ఇరాన్ సినిమా తెలంగాణ సినిమా ఒకేలాగా అట్లా వస్తుంది నా తెలంగాణ సినిమా ఇరాన్ సినిమా లాగా. సో అవార్డు బేసికల్గా మాకే వస్తుంది తెలంగాణ అని అంటే అట్లా అన్నాడు. ఆయన వచ్చిన తర్వాత మీరు అప్పుడు ఎట్లా అన్నారు సార్ అని బోస్ నాతో అన్నాడు. ఊరికే అన్నా కానీ అంటే నాటు పాటకు వచ్చిందని కాదు, కానీ ఎందుకో నీకు వచ్చింది, కానీ ఎప్పటికైనా వస్తుంది అనేది నాకు. అంటే సాహిత్యం బలంగా ఉంది, సంస్కృతి బలంగా ఉంది మన దగ్గర. ఆ రేంజ్లో స్క్రీన్ రైటింగ్కు కనుక వెళ్ళి అంత బలమైన సినిమాలు తీసినప్పుడు డెఫినెట్గా మనకే వస్తాయి అవార్డులు కూడా. సో కాబట్టి ఈ పాయింట్స్ని మీరు కొద్దిగా సమ్మరైజ్ చేసుకొని మనల్ని మనం కొంత చేసుకుందాం. ప్రభుత్వం చేసేదాన్ని మనం ఒత్తిడి తెద్దాం, కానీ మనం క్లారిటీగా వెళ్దాం అంటున్నా నేను అనేది. ఆ క్లారిటీని మనం సంతరించుకుంటే ఈ సభ ద్వారా మనకు చాలా ఒక అడుగు ముందుకేసినట్టు అనేది నేను చెప్తున్నా. థ్యాంక్ యూ రవీందర్.